రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ అన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటే కేసీ ఇచ్చాడు 1.6 × 10⁻12, దెన్ అట్ ఈక్విలిబ్రియం ద సిస్టమ్ విల్ కంటైన్ అన్నాడు. అంటే కేసీని బేస్ చేసుకుని ఈ బిట్లో ప్రొడక్ట్ ఎక్కువ ఉందా, రియాక్టెంట్ ఎక్కువ ఉందా? కేసీని బేస్ చేసుకుని రియాక్షను ఫార్వర్డ్కి వెళ్తుందా, బ్యాక్వర్డ్కి వస్తుందా మనం చెప్పేయచ్చు. ఎలా అంటే అసలు కేసీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ యాక్టివ్ మాసెస్ ఆఫ్ ప్రొడక్ట్ బై యాక్టివ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంటేనా? ఏమండి, లాజికల్గా ఆలోచించండి. మనం ఇది క్యాన్సిల్ చేసినప్పుడు వాల్యూ ప్లస్లో ఎక్కువ, కేసీ వాల్యూ ఎక్కువ వచ్చింది, ప్లస్లో వచ్చింది అంటే అర్థం ఏంటండి? ఎప్పుడు వస్తుందండి? రియాక్టెంట్ తక్కువ ఉండాలి, ప్రోడక్ట్ ఎక్కువ ఉంటేనే కదా వచ్చేది. జస్ట్ లాజిక్. కేసీ వాల్యూ పాజిటివ్ వాల్యూ, ఎక్కువ వాల్యూ మనకు రావాలి అంటే ప్రోడక్ట్ ఎక్కువ ఉండాలి, రియాక్టెంట్ ఎలా ఉండాలి? తక్కువ ఉండాలి. సో ఎప్పుడైతే కేసీ వాల్యూ మనకి గ్రేటర్ దాన్ 10⁻3, ఇది నోట్ చేసుకోండి, కేసీ వాల్యూ ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 10⁻3 ఉందో ఆటోమేటిక్గా రియాక్షన్ ఎక్కువ ఎటు మూవ్ అయిపోయింది? ప్రొడక్ట్ వైపు మూవ్ అయిపోయింది అని అర్థం. సో కేసీ వెన్ ఎవర్ గ్రేటర్ దాన్ 10⁻3 ఎటు మూవ్ అవుతుందండి? టువర్డ్స్ ప్రొడక్ట్. టువర్డ్స్ ప్రొడక్ట్ రియాక్షన్ మూవ్ అవుతుంది అంటే ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ వస్తుంది, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది కదా. మనకి ఆల్మోస్ట్ ప్రొడక్ట్ వైపే వెళ్తుంది అంటే ప్రొడక్ట్ పెరుగుతూ ఉంటుంది, రియాక్టెంట్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. సో కేసీ వాల్యూ ఎప్పుడైతే 10⁻3 కన్నా ఎక్కువ ఉందో ఇన్ సచ్ కండిషన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఈజ్ మోర్ వెన్ కంపేర్ విత్ రియాక్టెంట్. ఇది కాన్సెప్ట్. సో దీంట్లో మీకు ఇచ్చిన లెక్కలో ఏమి ఇచ్చాడు? 10⁻12 అన్నాడు. 10⁻3 కన్నా ఎక్కువ ఉంటే చాలన్నా నేను. 3 కన్నా ఎక్కువ ఉంటే, 10⁻3 కన్నా ఎక్కువ ఉంటే అది ఫార్వర్డ్కి వెళ్తోంది, ప్రొడక్ట్ ఎక్కువ ఫామ్ అయింది, రియాక్టెంట్ తక్కువ ఉంది అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. కేసీ ఎక్కువ ఉంది అంటే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేస్తుంది రియాక్షన్. అలాగే కేసీ గనక లెస్ దాన్ 10⁻3 ఉందనుకోండి, 10⁻−3 ఉందనుకోండి, అంటే అర్థం ఏంటి? మైనస్లోకి వెళ్ళిపోయింది. అంటే ఏంటి? ప్రొడక్ట్ తక్కువ ఉంది, రియాక్టెంట్ ఎక్కువ ఉంది. అంటే కేసీ వాల్యూ ఎప్పుడైతే బాగా మినిమం ఉందో, లోలో ఉందో, దాని మీనింగ్ ఏంటంటే రియాక్షన్ అసలు జరగట్లా, రియాక్షన్ మూవ్ అవటల్లా. అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. ఇది చాలా సింపుల్ బేసిక్ కాన్సెప్ట్ నాన్న, ఇది గుర్తుపెట్టుకోండి. కేసీ వెన్ ఎవర్ గ్రేటర్ దాన్ 10⁻3 మీన్స్ కేసీ ఈజ్ హై. కేసీ ఈజ్ హై మీన్స్ రియాక్షన్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ప్రొడక్ట్ ఎక్కువ ఫామ్ అయింది. కేసీ బాగా తక్కువ ఉంది, లెస్ దాన్ 10⁻−3 తక్కువ ఉంది అంటే రియాక్టెంట్ ఎక్కువ ఉంది అని అర్థం అక్కడ. అంటే రియాక్షన్ ముందుకు వెళ్తల్లా, రియాక్షన్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే ప్రొడక్ట్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఈ బిట్లో. కాబట్టి మనకి దీంట్లో ఆన్సర్ ఏమొస్తుంది అంటే కేసీ ఈజ్ మోర్ కాబట్టి మ్యాక్సిమం రియాక్షన్ అక్కడ జరిగింది, మోర్ ప్రొడక్ట్ వచ్చినట్టుగా ఆన్సర్ వస్తుంది. మోర్ ప్రొడక్ట్ ఈజ్ ఫార్మ్డ్. ఇది కేసీ మీద బేస్ అయ్యి మనం చెప్తున్నాం. కేసీ మీద బేస్ అయ్యి చెప్పాను ఇక్కడ కేసీ వాల్యూ. దీన్ని మీకు ఇలా ఇస్తాను చూడండి. కేసీ వెన్ గ్రేటర్ దాన్ 10⁻3 ప్రొడక్ట్ ఈజ్ మోర్, కేసీ వెన్ లెస్ దాన్ 10⁻−3 రియాక్టెంట్ ఈజ్ మోర్. ఇక్కడ ఇంకొక సింపుల్ కాన్సెప్ట్ ఉంది, క్యూసీ. క్యూసీ కేసీ. కేసీ కిందకి ఏం చెప్పాను ఫార్ములా? యాక్టివ్ మాస్ ఆఫ్ ప్రొడక్ట్ బై యాక్టివ్ మాస్ ఆఫ్ రియాక్టెంట్ ఎట్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం మీద చెప్పకుండా చెప్తే క్యూసీ అవుతుంది. ఈక్విలిబ్రియం దగ్గర గనక ప్రొడక్ట్ రేషియో రియాక్టెంట్ రేషియో తీసుకుంటే కేసీ, ఈక్విలిబ్రియం చెప్పకుండా గనక రేషియో తీసుకుంటే క్యూసీ. ఇంతే సింపుల్ డిఫరెన్స్. సో క్యూసీ అయినా కేసీ అయినా యాక్టివ్ మాస్ ప్రొడక్ట్ బై యాక్టివ్ మాస్ రియాక్టెంటే.
కాకపోతే ఈక్విలిబ్రియం దగ్గర చెప్తేనేమో కేసీ ఎట్ ఈక్విలిబ్రియం అని చెప్తాము, ఇది చెప్పాం. ఈ రెండిటికి ఉన్న రిలేషన్ బట్టి కూడా చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యూసీ గ్రేటర్ దాన్ కేసీ అన్న. క్యూసీ గ్రేటర్ దాన్ కేసీ అంటే అక్కడ మీ కేసీ తక్కువ ఉందనేగా మీనింగ్, కేసీ బాగా తక్కువగా ఉందనేగా మీనింగ్. కేసీ తక్కువగా ఉంటే రియాక్టెంట్ ఏమవుతుంది? మోర్, అంటే ముందుకు వెళ్ళకపోతుందంటే వెనక్కి వస్తుందనేగా. కాబట్టి ఇక్కడ రివర్స్ ఆర్ బ్యాక్వర్డ్ రియాక్షన్ అర్థం చేసుకోవాలి. బ్యాక్వర్డ్ రియాక్షన్. క్యూసీ లెస్ దాన్ కేసీ అన్న. క్యూసీ లెస్ దాన్ కేసీ అంటే కేసీ ఎక్కువ అనేగా అర్థం. కేసీ ఎక్కువ ఉంటే ఏది ఎక్కువ ఫామ్ అవుతుంది? ప్రొడక్టేగా. అంటే రియాక్షన్ ఎటు వెళ్తుంది? ఫార్వర్డ్. సో ఇదే ఎక్కువ టచ్ చేస్తున్నాడు ఈ కేసీ వాల్యూ మీద, క్యూసీ వాల్యూ మీద. ఇది కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడు నేను కేసీ వాల్యూని బేస్ చేసుకుని ఇంకొక బిట్ ఇక్కడ మీకు డిస్కస్ చేస్తున్నాను. ఆ బిట్ ఏంటంటే కేసీ వాల్యూ మీద మీకు ఒక 4 వాల్యూస్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ స్టేబుల్ ఆక్సైడ్ అన్నాడు. ద మోస్ట్ స్టేబుల్ ఆక్సైడ్ అన్నాడు. అని మీకేమి ఇచ్చాడు? కేసీ వాల్యూస్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సైడ్ అన్నాడు, ద మోస్ట్ స్టేబుల్ ఆక్సైడ్ అన్నాడు. అని మీకేమి ఇచ్చాడు? కేసీ వాల్యూస్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాడిచ్చిన దాంట్లో మీరు చూస్తే కనుక ఫస్ట్ చూడండి, ఫస్ట్ది 2NO2 ఈక్విలిబ్రియం N2 ప్లస్ 2O2. 2NO2 ఈక్విలిబ్రియం N2 ప్లస్ O2. ఇందులో కేసీ వాల్యూ వాడు ఎంత ఇచ్చాడు మనకి? 6.7 ఇంటూ 10⁻16 ఇచ్చాడు. 6.7 ఇంటూ 10⁻16 ఇచ్చాడు. మీరు మిగిలిన వాల్యూస్ చూడండి. మిగిలిన వాల్యూస్ చూస్తే మీకు చాలా ఎక్కువ ఉన్నాయి. సెకండ్ వాల్యూ 10⁻24 ఉంది, థర్డ్ వాల్యూ 10⁻30 ఉంది, ఫోర్త్ వాల్యూ 10⁻33 ఉంది. ఇప్పుడు ఈ 4 కేసీ వాల్యూస్లో ఏ కేసీ బాగా తక్కువ ఉంది అంటే ఫస్ట్దే బాగా తక్కువ ఉంది. ఫస్ట్ దానికి కేసీ బాగా తక్కువ ఉంది. కేసీ బాగా తక్కువ ఉంది అంటే రియాక్టెంట్ ఎక్కువ ఉంది. రియాక్టెంట్ ఎక్కువ ఉంది అంటే రియాక్టెంట్ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి? ప్రొడక్ట్గా మారట్లేదు. ప్రొడక్ట్గా ఎందుకు మారట్లేదు? ఎందుకంటే ఇది స్టేబుల్ ఆక్సైడ్ కాబట్టి. వై? బికాజ్ దిస్ ఇస్ ఎ స్టేబుల్ ఆక్సైడ్. చూడండి, కేసీ వాల్యూని డిపెండ్ అయ్యి ఇంకొక మోడల్ చెప్పా. కేసీ ఎక్కువగా ఉంటే ప్రోడక్ట్ త్వరగా ఫామ్ అయిపోతుంది. కేసీ తక్కువగా ఉంటే ప్రోడక్ట్ రాట్లా, రియాక్టెంట్ అలాగే ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన 4 ఈక్వేషన్లో కేసీ వాల్యూ తక్కువ దీనికి ఉంది, 10⁻16 ఉంది. మిగిలిన ఇంకెక్కువ ఉన్నాయి. సో అంటే రియాక్టెంట్ ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది? ఇది మోర్ స్టేబుల్ కాబట్టి ప్రోడక్ట్లోకి వెళ్ళబోతుంది. కాబట్టి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోర్ స్టేబుల్ ఆక్సైడ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం అక్కడ? ఫస్ట్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్ ఆక్సైడ్, NO2. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సమ్, మనకి ప్రీవియస్ ఎగ్జామ్ ఇచ్చిన బిట్ ఇది. ఇదేంటంటే గిబ్స్ ఎనర్జీ. యాక్చువల్లీ గిబ్స్ ఎనర్జీని మనం డెల్టా జీ అంటాం, స్టాండర్డ్ గిబ్స్ ఎనర్జీని డెల్టా G0 అంటాం. మనకు ఒక రిలేషన్ ఉంది, డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా G0 ప్లస్ 2.303 RT లాగ్ కేసీ ఆర్ కేపీ. ఇక్కడ కేపీ రాశాను. ఇది ఫస్ట్ మనకు తెలియాలి. ఈక్విలిబ్రియం దగ్గర ఏమవుతుందంటే ఎట్ ఈక్విలిబ్రియం గిబ్స్ ఎనర్జీ 0 అవుతుంది. అంటే ఇది 0 అయిపోయింది. మన ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? డెల్టా G0 క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కాబట్టి అప్పుడు డెల్టా G0 ఇటు పక్క తీసుకొస్తే
ఇది మైనస్ అవుతుంది, -2.303. ఆర్ వాల్యూ మనకు ఆన్సర్ చూస్తే జౌల్లో ఉంది కాబట్టి 8.314 జౌల్స్. టెంపరేచర్ వాడు డిగ్రీ సెంటిగ్రేడ్లు ఇచ్చాడు, దాన్ని కెల్విన్లోకి మార్చుకోండి 900 ప్లస్ లాగ్ ఆఫ్ 0.05. ఇక్కడ ఫార్ములా మీకు వచ్చు, సబ్స్టిట్యూట్ చేస్తారు, ఇక్కడ దాకా బాగానే ఉంటుంది. క్యాలిక్యులేషన్ కొంచెం ఇబ్బంది పడతారు. సో క్యాలిక్యులేషన్ ఎలా ఈజీగా చేయాలో ఒక్కసారి చూద్దాం. క్యాలిక్యులేషన్ కోసం ఏంటంటే నేను దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తా. డెల్టా G0 -2.3 తీసుకున్నా, దీన్ని రౌండ్ ఆఫ్ చేశా, 8.3 తీసుకున్నా, 900 అలా ఉంచేసా. లాస్ట్ చూడండి లాగ్ 0.05 ఉంది, అంటే దీన్ని లాగర్థమ్ ఆఫ్ ఎలా రాయొచ్చు, 5 × 10⁻² రాయొచ్చు. దీన్ని ఫైనల్గా సింప్లిఫై చేస్తే log mn + log n చేస్తే మనకి ఫైనల్గా ఇది ఏమొచ్చింది, log 5 -2 log 10 అంటే -2. ఇక్కడ మైనస్లో log 5 అంటే రఫ్లీ 0.7 మీద తీసుకోవచ్చు. ఇది 2 అంటే నియర్లీ 1.3 వస్తుంది ఈ వాల్యూ, నియర్లీ. ఏమండి log 5 వాల్యూ 0.7 సంథింగ్ ఉంటుంది, 10⁻² కదా ఇది, అంటే -2 log 10 అంటే -2. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది ఇక్కడ 1.3. సో కాబట్టి దీని వాల్యూ -1.3 వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే సింప్లిఫికేషన్లో 2.3ని 8.3ని మల్టిప్లై చేస్తా, దాన్ని వచ్చిన దాన్ని 900తో మల్టిప్లై చేసి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఈ 1.3తో అంటే మనం ఫైనల్గా 2.3 × 8.3 చేసి వచ్చిన దాన్ని 1.3తో మల్టిప్లై చేసి 900తో గనక ఆ 9తో గనక మనం మల్టిప్లై చేస్తే అరౌండ్ నియర్గా వస్తుంది, ఒక 24,000 జౌల్స్లో ఆన్సర్ వస్తుంది. ఇక్కడ క్యాలిక్యులేట్ ఓకే, చాలా సింపుల్ కాన్సెప్ట్, కాన్సన్ట్రేషన్ చేయండి, ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, N2 గ్యాస్ + O2 గ్యాస్ 2NO గ్యాస్. దీని కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్ని Kc1 అనుకుందాం. వాడు మిమ్మల్ని Kc2 క్యాలిక్యులేట్ చేయమన్నాడు ఈ ఈక్వేషన్కి. ఈ కింద ఈక్వేషన్ మీరు చూస్తే పైన N2 ఉంటే ఇక్కడ హాఫ్ ఉంది, ఇక్కడ O2 ఉంటే ఇక్కడ హాఫ్ O2 ఉంది, ఇక్కడ 2NO ఉంటే ఇక్కడ NO ఉంది, అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లో ఎవరు బలంగా ఉన్నారు, పైన ఈక్వేషన్. ఎవరు చిక్కిపోయారు, కింద ఈక్వేషన్. చిక్కిపోయిన దాన్ని ఈక్వల్ చేయాలంటే దీని బలం పెంచాలి కదా, అంటే Kc2 బలం పెంచాలి, అంటే Kc2ని డబల్ చేస్తే అప్పుడు నీకు అది Kc1కి ఈక్వల్ అవుతుంది. ఏనన్నా దీన్ని డబల్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది. మరి నీకు Kc2నే రావాలి అంటే Kc1కి రూట్ వస్తుంది, లేదా Kc1 1/2. అయిపోయింది రిలేషన్, అంతే. రిలేషన్ అడుగుతాడు అంతే. ఈ ఈక్వేషన్ ఇచ్చాడు, దాన్ని Kc1 అనుకో, ఈ ఈక్వేషన్కి Kc కట్టమన్నాడు, దాన్ని Kc2 అనుకో. నువ్వు చూసావు, అబ్జర్వ్ చేసావు, ఎవరు లావుగా ఉన్నారు పైన ఈక్వేషన్, ఎవరు చిక్కిపోయారు కింద ఈక్వేషన్. చిక్కిపోయిన దాని బలం పెంచాలి, అప్పుడు ఈక్వల్ అవుతుంది. బలం పెంచాలంటే డబల్ చేయాలి, అంటే Kc2ని డబల్ చేశా, అప్పుడు దీనికి ఈక్వల్ అయింది. Kc2² = Kc1, ఆర్ Kc2నే నీకు కావాలనుకుంటే రూట్ వస్తుంది, దానికి రూట్ని ఎలా రాయొచ్చు, (1/2). ఇందాక చేసిన మోడలే చిన్న ప్రాబ్లం లాగా ఇచ్చాడు. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, N2 + O2 2NO, దానికి Kc ఇచ్చాడు. ఇంకొక ఈక్వేషన్ ఇచ్చి దానికి Kc కట్టమన్నాడు. మనం Kc దేనికి కట్టాలి, దీనికి కదా. ఇప్పుడు దీన్ని Kc1 అనుకుందాం, దీన్ని Kc2 అనుకుందాం. రిలేషన్ రాద్దాం, Kc1కి Kc2కి రిలేషన్ రాద్దాం.
జాగ్రత్తగా చూడండి. ఈ రెండు ఒకేలాగా ఉన్నాయా, రివర్స్ అయ్యాయా? ఇక్కడేమో N2O2 ఇటు పక్కన ఉంటే ఇక్కడేమో ఇటు పక్కన ఉన్నాయి, రివర్స్ అయినాయి కాబట్టి Kc2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి ఫస్ట్, Kc1. రియాక్షన్ రివర్స్లో ఉంది. ఇప్పుడు ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు చిక్కిపోయారో చూద్దాం. బలంగా ఉంది పైన, చిక్కిపోయింది కింద. చిక్కిపోయిన దాన్నే కదా మనం డబల్ చేయాలి. అంటే రిలేషన్ ఏమొచ్చింది, Kc2² ఈజ్ ఈక్వల్ టు 1/Kc1. ఇప్పుడు నీకు Kc2 కావాలి కాబట్టి 1/√Kc1. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి. 1/Kc1 వాడు ఇచ్చాడు 4 × 10⁻, ఎంత ఉంది, -4. ఇది స్క్వేర్ రూట్లో ఉంది. స్క్వేర్ రూట్లోంచి బయట తీసురా. 1/4 బయటకు వస్తే 2, 10⁻⁻4 బయటకు వస్తే 10⁻⁻2. 1/2 అంటే ఎంత, 5ఏగా. 10⁻⁻2 పైకి వెళ్తే, సో వాట్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్, 50. ఒక్కసారి ఇందాక మనం ఒక ఈక్వేషన్ ఇస్తే ఇంకొక ఈక్వేషన్ కేసీ కట్టాం. ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం డోస్ పెంచాను. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దాన్ని K1 అనుకున్నా, సెకండ్ది K2 అనుకున్నా, థర్డ్ది K3 అనుకున్నా. ఇప్పుడు ఈ మూడింటిని యూజ్ చేసి వాడిచ్చిన ఫైనల్ ఈక్వేషన్కి నేను కేసీ కట్టాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే అసలు ముందు ఫైనల్ ఈక్వేషన్ రాస్తా. కేసీ చెప్పండి, మీరు చెప్పొచ్చు. కేసీ యాక్టివ్ మాస్ ఆఫ్ ప్రొడక్ట్ అంటే NO². అలాగే వాటర్ ఎన్ని ఉన్నాయండి, H2O³ బై రియాక్టెంట్ NH3² అండ్ ఆక్సిజన్ O2 5/2. యాక్చువల్గా ఇవన్నీ కూడా గ్యాస్ స్టేట్లోనే వాడు ఇచ్చాడు మోల్స్. ఏమంటే కేసీ రేట్ మీ అందరికి వచ్చు కదా. యాక్టివ్ మాస్ ఆఫ్ ప్రొడక్ట్ NO² వాటర్ క్యూబ్ బై NH3² O2 హోల్ పవర్ 5/2. ఇప్పుడు ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. NO 2NO ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ 2NO. ఓకే, మనం ఏం చేయవసరంలా, ఇక్కడ 2NO ఉంది, ఇక్కడ 2NO ఉంది కాబట్టి ఇక్కడ K2 అంతే ఆ ప్లేస్లో. H2O³ ఉంది కదా, H2O K3 ఒక H2O ఉంది, ఇక్కడ ఒక H2Oనే ఉంది. కానీ ఇక్కడ ఎన్ని H2Oలు కావాలి మనకి ఈక్వేషన్లో చూడండి, 3H2O కావాలి. అంటే K3ని ఏం చేద్దాం, K3³ బై అమోనియా ఎన్ని ఉన్నాయి ఈక్వేషన్లో, 2. ఇక్కడ ఈక్వేషన్లో అమోనియా చూడండి ఎన్ని ఉన్నాయి, 2. అంటే యాసిడ్గా రాసుకోవచ్చు K1. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ముందు వాడిచ్చిన ఈక్వేషన్కి కేసీ రాశా. ఇచ్చిన ఈక్వేషన్లో 2NO ఉంది, 2NOకి డైరెక్ట్గా K2 ఉంది, K2 రాశా. 3H2O ఉంది, ఇక్కడ ఒక H2Oకి K3 ఉంది, మరి 3H2O కాబట్టి K3³ అయింది. బై అమోనియా ఈక్వేషన్ ఇక్కడ ఉంది, 2NH3కి K1 ఉంది. నాకు కావాల్సింది కూడా 2NH3 కదా కాబట్టి K1, ఇంకంతే. సో జస్ట్ సింప్లిఫికేషన్లుగా మనం చేసాం దీన్ని. సో కెమికల్ ఈక్విలిబ్రియంలో బేసిక్ కాన్సెప్ట్స్, కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ మీకు కవర్ చేశాను. వీటిని ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకో.